అత్తారింటికి దారేది సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. హీరో విలన్ కొట్టుకుని కమెడియన్ని చంపేసినట్టు నా మీద పడతారేంటి ఈళ్ళు అని. ఇప్పుడు గేమ్ చేంజర్ సిచ్యువేషన్ కూడా అలాగే ఉందని చెప్పుకోవాలి. క్లియర్‌గా మ్యాటర్ తెలుసుకునే ముందు ఇప్పటికొచ్చి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. అల్లు అర్జున్‌కి రేవంత్ రెడ్డికి మధ్య అయిన ఇష్యూ గురించి అందరికీ తెలిసిందే. ఈ ఇష్యూతో నేను సీఎంగా ఉన్నన్ని రోజులు నా స్టేట్లో బెనిఫిట్ షోస్‌కి పర్మిషన్ ఇవ్వను, అలాగే టికెట్ ప్రైజెస్ కూడా పెంచడానికి అనుమతి ఇవ్వను అని అన్నారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ప్రాబ్లం వల్ల పుష్ప 2 కాదు, ఎందుకంటే దానికి ఆల్రెడీ బెనిఫిట్ షోస్ పడిపోయి టికెట్ హైక్ కూడా వచ్చింది, చాలా అమౌంట్ ప్రొడ్యూసర్స్ కూడా వెళ్ళింది. ప్రాబ్లం వల్ల మనకి గేమ్ చేంజర్కే. అదేంటి సంక్రాంతికి చాలా మూవీస్ ఉన్నాయి కదా అని అనుకోవచ్చు. ఆడియన్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది కూడా గేమ్ చేంజర్కే ఇస్తారు. అంతేకాదు సంక్రాంతి మూవీస్ అన్నింటిలో గేమ్ చేంజర్ బడ్జెటే ఎక్కువ. మంచి నీళ్ళలా ఖర్చు పెట్టారు మనీని. సంక్రాంతికి పర్ఫెక్ట్ మూవీ అని కూడా చెప్పుకోవచ్చు. 2019 తర్వాత రామ్ చరణ్ సోలోగా నటించిన మూవీ, కానీ బెనిఫిట్ షోస్ లేకపోవడం అనేది చాలా పెద్ద దెబ్బనే చెప్పుకోవాలి. అంతేకాకుండా టికెట్ కూడా నార్మల్ ప్రైస్కే ఉంటుంది. అదేంటి మూవీ బాగుంటే రిపీట్ ఆడియన్స్ వస్తారు కదా, మూవీ ప్రైస్ కూడా నార్మల్గానే ఉంటుంది కదా అని అనవచ్చు. మీ క్వశ్చన్లోనే ఆన్సర్ కూడా ఉంది. బాగుంటే ఇప్పటిదాకా వచ్చిన కంటెంట్ అంత హైప్ అయితే క్రియేట్ చేయలేదు. మెయిన్లీ సాంగ్స్. సినిమా అంటే పడిచచ్చిపోయే ఆడియన్స్ అందరూ నైజంలోనే ఉంటారు. అలాంటి సినీ లవర్స్ ఉన్న నైజం కూడా తెలంగాణలో అవ్వడం ఇంకా పెద్ద ప్రాబ్లం అయింది. సంక్రాంతికి కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువగానే ఉంది. డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్నాం, నితిన్ రాబిట్ హుడ్ కూడా సంక్రాంతికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంతేకాక చాలా డబ్బింగ్ మూవీస్ కూడా సంక్రాంతికి రాబోతున్నాయి. ఇంకా చాలా మూవీస్ కూడా యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇలా ఇష్యూ అయింది అల్లు అర్జున్కి రేవంత్ రెడ్డికి, అయితే మధ్యలో బలైంది మాత్రం గేమ్ చేంజరే. సో దీని మీద మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.